వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు అవర్ వాయిస్. తెలంగాణ కాంగ్రెస్ రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. ఇన్నాళ్ళు అధికార మార్పిడి, ప్రతిపక్షాల విమర్శలతో సాగిన పొలిటికల్ సీన్ ఇప్పుడు సొంత పార్టీలోని అంతర్గత కుమ్ములాటలు, ఆధిపత్య పోరాటాల వైపు మళ్లింది. ముఖ్యంగా తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు బి మహేష్ కుమార్ గౌడ్ ను టార్గెట్ చేస్తూ సొంత పార్టీకి అనుకూలంగా ఉండే ఒక ప్రముఖ మీడియా ఛానల్లో వరుసగా వ్యతిరేక కథనాలు రావడం రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనంగా మారింది. ఆ మీడియా ఛానల్ ఏకంగా మహేష్ కుమార్ గౌడ్ పదవీ కాలాన్ని డిజాస్టర్ అని అభివర్ణిస్తూ ప్రత్యేక ప్రోగ్రామ్స్ టెలికాస్ట్ చేయడంతో కాంగ్రెస్ శ్రేణుల్లో తీవ్ర చర్చ మొదలైంది. అసలు మహేష్ కుమార్ గౌడ్ ని పిసిసి అధ్యక్ష పదవి నుంచి తప్పించాలనుకుంటున్నారా? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మహేష్ కుమార్ గౌడ్ కి మధ్య స్నేహం చెడిందా? ఈ వ్యతిరేక వార్తల వెనుక ఉన్న అసలు మాస్టర్ ప్లాన్ ఏంటి అనే కోణంలో గాంధీ భవన్ వర్గాల్లో జోరుగా ఊహాగానాలు సాగుతున్నాయి. సాధారణంగా ఒక పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఆ పార్టీకి అనుకూలమైన మీడియా సదరు ప్రభుత్వం, పార్టీ నేతలపై సానుకూల వార్తలను మాత్రమే ప్రసారం చేస్తుంది. కానీ తెలంగాణలో సీన్ రివర్స్ అయింది. పూర్తి కాంగ్రెస్ అనుకూల పంతా ఉన్న కాంగ్రెస్ ముఖ్య నేతకు అత్యంత సన్నిహితుడైన వ్యక్తికి చెందిన ఒక ప్రముఖ తెలుగు న్యూస్ ఛానల్ టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ పై యుద్ధ ప్రకటించినట్లు కథనాలు వదలడం అందరినీ ఆశ్చర్యపరిచింది. మహేష్ కుమార్ గౌడ్ పిసిసి అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయడంలో పూర్తిగా విఫలమయ్యారని ఆ మీడియా ఆరోపించింది. ఆయన కనీసం జిల్లాల పర్యటనలు కూడా చేయడం లేదని, నియోజకవర్గాల వారీగా సమీక్షలు నిర్వహించలేదని కథనాల్లో పేర్కొన్నారు. ఆ ఛానల్ ఏకంగా ఆయనను ఒక అసమర్థ నాయకుడిగా చిత్రీకరిస్తూ డిజాస్టర్ ప్రెసిడెంట్ అనే థంబ్నెయిల్స్ తో సోషల్ మీడియాలో సైతం ప్రచారం నిర్వహించింది. ఒకవైపు కాంగ్రెస్ నేతలు కొందరు మహేష్ గౌడ్ కి మద్దతుగా నిలుస్తుంటే సదరు మీడియా ఛానల్ కథ ఇంకా ముగియలేదు. అసలు సినిమా ముందుంది. మా నిగ్రహాన్ని చేతగానితనం అనుకోవద్దు, రేపు షేక్ అయ్యే నిజాలు బయటికి వస్తాయంటూ సోషల్ మీడియాలో మరింత ఘాటుగా పోస్టులు పెట్టడం ఉత్కంఠను రేపుతుంది. మహేష్ కుమార్ గౌడ్ టీపీసీసీ చీఫ్ గా ఎంపికవడంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాత్ర చాలా కీలకం. రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో మహేష్ కుమార్ గౌడ్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉంటూ ఆయనకు పూర్తి అండగా నిలిచారు. రేవంత్ రెడ్డి సీఎం అయ్యాక తన నమ్మకస్తుడైన మహేష్ గౌడ్ కి పీసీసీ పగ్గాలు దక్కేలా హైకమాండ్ దగ్గర చక్రం తిప్పారనేది బహిరంగ రహస్యం. కానీ కొన్ని నెలలుగా వీరిద్దరి మధ్య గ్యాప్ పెరిగిందనే ప్రచారం జోరుగా సాగుతోంది. అందువల్లే సీఎం రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితుడైన నాయకుడి ఆధ్వర్యంలో నడిచే మీడియా ఛానల్ మహేష్ గౌడ్ ని టార్గెట్ చేసిందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రాజకీయ విశ్లేషకుల ప్రకారం వీరిద్దరి మధ్య మైత్రి చెడ్డానికి కొన్ని ప్రధాన కారణాలు కనిపిస్తున్నాయి. మహేష్ కుమార్ గౌడ్ వెనుకబడిన వర్గాల సామాజిక వర్గానికి చెందిన నేత. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తామని కాంగ్రెస్ ఇచ్చిన హామీ అమలులో జాప్యం జరిగిందనే అసంతృప్తి బీసీ నేతల్లో ఉంది. ఈ క్రమంలోనే తెలంగాణలో తదుపరి ముఖ్యమంత్రిగా బీసీ నేత ఉండాలనే డిమాండ్ ని కొందరు అంతర్గతంగా లేవనెత్తుతున్నారు. మహేష్ కుమార్ గౌడ్ కూడా బీసీల హక్కుల విషయంలో గట్టిగా నిలబడటం ఓ వర్గం నేతలకు నచ్చడం లేదు. అందుకే ఆయనను తొక్కేసే ప్రయత్నం జరుగుతోందని పార్టీలోని బీసీ విభాగాలు ఆరోపిస్తున్నాయి. సాధారణంగా కాంగ్రెస్ పార్టీలో ప్రభుత్వం ఒకవైపు, పార్టీ సంస్థాగత నిర్మాణం మరోవైపు స్వతంత్రంగా పనిచేస్తుంటాయి. ప్రభుత్వంపై పార్టీ నియంత్రణ ఉండాలని పీసీసీ భావిస్తే ముఖ్యమంత్రి వర్గం మాత్రం పార్టీ పూర్తిగా తన కనుసన్నల్లో నడవాలని కోరుకుంటుంది. కార్పొరేషన్ పదవుల భర్తీ, నామినేటెడ్ పదవుల కేటాయింపులో మహేష్ కుమార్ గౌడ్ తన మార్కు చూపించాలని ప్రయత్నించడం, తన అనుచరులకు ప్రాధాన్యత ఇవ్వాలని కోరడం రేవంత్ వర్గానికి నచ్చలేదనే టాక్ నడుస్తోంది. తెలంగాణ కాంగ్రెస్ క్యాబినెట్ విస్తరణ, అలాగే కొత్త వర్కింగ్ ప్రెసిడెంట్ల ఎంపిక విషయంలో సీఎం ఆలోచనకు పీసీసీ చీఫ్ ప్రాధాన్యతలకు మధ్య సమన్వయం కుదరలేదని తెలుస్తోంది. తన ప్రమేయం లేకుండా నిర్ణయాలు జరుగుతుండడంపై మహేష్ గౌడ్ కొంత అసంతృప్తితో ఉన్నట్లు సమాచారం. ఈ నెగిటివ్ వార్తల ప్రవాహం చూస్తుంటే మహేష్ కుమార్ గౌడ్ ని టీపీసీసీ అధ్యక్ష పదవి నుంచి మార్చడానికి తెర వెనుక పెద్ద స్కెచ్ ఏమైనా నడుస్తుందా అనే అనుమానాలు బలపడుతున్నాయి. సాధారణంగా కాంగ్రెస్ లో ఒకరిని పదవి నుంచి తప్పించాలనుకున్నప్పుడు లేదా వారి ఇమేజ్ ని డ్యామేజ్ చేయాలనుకున్నప్పుడు ఇలాంటి లీగ్ పాలిటిక్స్, మీడియా మైండ్ గేమ్ సర్వసాధారణం. మహేష్ కుమార్ గౌడ్ 2024 సెప్టెంబర్లో బాధ్యతలు చేపట్టారు. కాంగ్రెస్ నిబంధనల ప్రకారం ఆయన పదవీ కాలం 3 ఏళ్లుంటే 2027 వరకు కొనసాగాలి. కానీ పదవిలోకి వచ్చిన 20 నెలలకే ఆయనపై ఈ రేంజ్ లో నెగిటివ్ క్యాంపెయినింగ్ స్టార్ట్ అవ్వడం వెనుక ఆయనను మానసికంగా ఒత్తిడికి గురిచేసి తద్వారా ఆయనే స్వయంగా తప్పుకొనేలా చేయడం లేదా హైకమాండ్ దృష్టిలో ఆయన గ్రాఫ్ను తగ్గించడం అనే వ్యూహం దాగి ఉందేమో అని పరిశీలకులు అంటున్నారు. తనపై వస్తున్న ఈ వ్యతిరేక వార్తలపై టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తాజాగా స్పందించారు కూడా. ఇక ఈ వివాదాన్ని చాలా వ్యూహాత్మకంగా, సంయమనంతో ఎదుర్కొనే ప్రయత్నం చేశారు. అంతేకాకుండా ప్రభుత్వ విషయాల్లో తాను జోక్యం చేసుకోవడం లేదని స్పష్టం చేస్తూ కేబినెట్ విస్తరణ అనేది పూర్తిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రథమ విధి అని, అందులో తన ప్రమేయం ఏమీ ఉండదని క్లారిటీ ఇచ్చారు.
తద్వారా సీఎం రేవంత్ రెడ్డితో తనకు ఎలాంటి విభేదాలు లేవని పైకి చూపే ప్రయత్నం కూడా చేశారు. ఇక మరోవైపు తెలంగాణలో ప్రధాన ప్రతిపక్షాలైన బీఆర్ఎస్, బీజేపీలను ఎదుర్కొని నిలబడాల్సిన సమయంలో అధికార కాంగ్రెస్ పార్టీల అంతర్గత కుమ్ములాటలతో వార్తల్లో నిలవడం పార్టీకి పెద్ద మైనస్ గా మారుతోంది. కాంగ్రెస్ పార్టీని పడగొట్టడానికి బయటి శత్రువులు అవసరం లేదు, దానికి వారే చాలు అనే విమర్శలకు తాజా పరిణామాలు అద్దం పడుతున్నాయి. ఒకవైపు కీలకమైన స్థానిక సంస్థల ఎన్నికలు ముంచుకొస్తున్న తరుణంలో పిసిసి అధ్యక్షుడిపై సొంత మీడియాలోనే డిజాస్టర్ ముద్ర వేయడం వల్ల క్షేత్రస్థాయిలో పార్టీ క్యాడర్ అయోమయంలో పడిపోతుంది. ఈ వివాదం ఇలాగే ముదిరితే అది కేవలం మహేష్ కుమార్ గౌడ్ ఇమేజ్ ని మాత్రమే కాకుండా సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వ ప్రతిష్టను, కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తును కూడా దెబ్బతీసే ప్రమాదం ఉంది. మరి అంతర్గత యుద్ధానికి ఢిల్లీ అధిష్టానం ఎప్పుడు చెక్ పెడుతుందో, రేవంత్ మహేష్ గౌడ్ మధ్య సయోధ్య కుదురుతుందో లేదో, అసలు కుదురుస్తుందో లేదో తెలియాలంటే కొంతకాలం వేచి చూడాల్సిందే. జై హింద్, జై భారత్. అండ్ రోజు చెప్తుందేనండి, ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి, 3 మన ఛానల్సే. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయం ఏదైనా కామెంట్ చేయండి. అండ్ ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేయూతనందించండి. మీరు చేస్తున్న ఆర్థిక సహాయం వల్ల మాత్రమే ఈ ఛానల్ నడుస్తోంది. అలాగే సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328 500 576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.